హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఫ్యామిలీ అందరం కలిసి అయితే మేము టెంపుల్కి వెళ్తున్నాం. ఎక్కడికి అంటే వెల్లుల్లా ఎల్లమ్మ టెంపుల్కి. ఇంటి దగ్గర నుండి అయితే కోడిని తీసుకెళ్తున్నాం. సో మా పాప ఇక్కడ కోడితో ఆడుకుంటుంది. టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇక్కడ చాలా పబ్లిక్ ఉన్నారు. ఎవ్రీ వీక్ కూడా ఇలానే ఉంటారంట. నాకైతే భయం వేసింది ఆ పబ్లిక్ని చూసి. ఇక్కడ చూడండి, జాతర లాగానే ఉంది సేమ్. సామాన్ పెట్టడానికి అయితే ఒక ప్లేస్ చూసుకున్నాం. మేము కుకింగ్ ఐటమ్స్ అయితే ఒక దగ్గర పెట్టేసి ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెడదామని అయితే వచ్చేసినాం. ఇక్కడ ఒక టికెట్ తీసుకోవాలన్నట్టు తీసుకున్నాం. మేమైతే క్యూ ఉంది, క్యూలో వెళ్తున్నాం అమ్మవారికి నైవేద్యం పెడదామని చెప్పేసి. అమ్మవారి దగ్గర అయితే చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ఎవరికి ఇష్టం ఉన్న దగ్గర వాళ్ళైతే అమ్మవారికి నైవేద్యం పెడుతున్నారు. నేనైతే ఇక్కడ అమ్మవారికి ఉపారం పెడతామని చెప్పేసి ముగ్గు అయితే వేస్తున్నాను. అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టేసిన నేను. పెట్టిన తర్వాత మా హస్బెండ్ అయితే ఇక్కడ కొబ్బరికాయ కొట్టిండు. సో కొట్టిన తర్వాత మేము ఇంటి దగ్గర నుండి అయితే కోడిని తీసుకొచ్చినాం కదా. వచ్చేటప్పుడు కోడిని అయితే కట్ చేయకంటే ముందు ఇక్కడ కళ్ళు పోయడం, దానికి వాటర్ పోయడం, మనం తెచ్చిన నైవేద్యం ఉంటుంది అది కొంచెం తినబెట్టి, అలాగే గుగ్గిలం మైసాక్షి పొగ ఉంటుంది అది చూయించి వచ్చి కట్ చేయాలన్నట్టు. సో అవన్నీ చేసిన తర్వాత కోడి అయితే జడి తీయాలని అంటాం. ఆ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ మా మామయ్య ఇంకా మా హస్బెండ్ అయితే చేస్తుర్రు. సో కోడి జడి తీయడానికి అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. తొందరనే ఇచ్చింది. ఇచ్చిన తర్వాత అయితే మా హస్బెండ్ ఇంకా మా మామయ్య కలిసి ఇద్దరు దాన్ని అయితే కట్ చేసిళ్ళు. కోడిని కట్ చేసిన తర్వాత దాన్ని ఒకటి ఇట్లా కాలు అండ్ ఒకటి హ్యాండ్ రెక్క ఉంటుంది కదా, అవైతే ఇక్కడ ఒక చెట్టుకు కట్టాలి. కట్టేసినాం. మేమైతే ఇక్కడ బయటకు అయితే వచ్చేసినాం. అమ్మవారికి అయితే మా మొక్క అయితే చెల్లించుకున్నాం. మా పాప పుట్టినప్పుడు అయితే మొక్కుకొని ఉంటుంది మేము. సో ఇప్పుడైతే మా దర్శనం అయిపోయింది. కుకింగ్ చేసుకోవడానికి మా ప్లేస్కి వెళ్ళినాం. కుకింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ తింటున్నాం. మా పాప చూడండి ఎట్లా తింటుందో. మా ఫ్యామిలీ అందరం కూర్చొని అయితే మేము ఇక్కడ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాం చెట్ల మధ్యలో. తినడం అయిపోయిన తర్వాత ఇట్లా బయటకు వచ్చినాం ఏమన్నా కొందామని చెప్పేసి. మా పాపకైతే కొన్ని టాయ్స్ కొని ఉంటుంది. టాయ్స్ కొందామని రేట్స్ అడిగితే రేట్స్ అయితే చాలా చెప్పేసారు ఇక్కడ. కానీ ఒక 3-4 అట్లా కొన్నాం టాయ్స్ అయితే పాపకి. అన్నీ ఐటమ్స్ మేమేం తీసుకొచ్చుకున్నాం అవన్నీ అయితే సదురుకొని మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయినాం. ఇంటికి వెళ్ళే రూట్లో అయితే మొత్తం గ్రీనరీ ఉండే, చాలా చెట్లు పొలాలు మొత్తం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.